ప్రస్తుతానికి మరి ముదిరాజ్ సంఘం మరి కదలి వచ్చింది. మరి ప్రచారంలో మరి నవీన్ కుమార్ యాదవ్‌కు మద్దతుకు ఇచ్చేందుకు మరి కోదాడ నుంచి కూడా తన యొక్క శ్రేణులతోటి వచ్చిన పరిస్థితి ఉంది. మరి ముదిరాజ్ సంఘం యావత్తు మరి ఆయనకే మద్దతుగా మరి ప్రచారంలో కూడా కొనసాగుతుంది. మరి ప్రచారంలో కొనసాగుతున్న వారిని ఒకసారి మరి ఆంధ్రప్రభ ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి. మరి ప్రచారం ఎలా కొనసాగుతుందంట? భాషబైన భాస్కర్ రావు, కోదాడ నియోజకవర్గం నుంచి ముదిరాజ్ సంఘం తరఫున ఇక్కడికి రావటం, కమ్యూనిటీ మొత్తం వచ్చాం. నవీన్ యాదవ్ గారి నాయకత్వంలో ఇక్కడ పనిచేయటం కోసం మేమందరం వచ్చాం, ప్రచారంకి వచ్చాం. ముదిరాజులు అంతా ఈ నియోజకవర్గంలో మద్దతు ఇవ్వమని చెప్పి ప్రచారానికి వచ్చాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాల్లో సన్నబియ్యం కానీ, ఫ్రీ బస్ కానీ, రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయడంకం అవుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్లో 50,000 మెజార్టీతో ఖచ్చితంగా మేము తిరిగిన ప్రతి ఏరియా, మేము వెళ్ళిన ప్రతి కార్యకర్త దగ్గరికి మా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, పద్మావతి గారి తరఫున మేము ఇక్కడికి రావటం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడతారు కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా బళ్ళో పంతులు, గుళ్ళో దేవుడు, అడవిలో పులి, ఆకాశంలో సూర్యుడు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు పుట్టకొక్కలు వాళ్ళ పార్టీలు పుడుతున్నాయి, పోతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది కన్న తల్లి లాంటిది. ఈ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు బడుగు బలైన వర్గాలు స్వచ్ఛందంగా గుండె మీద చేసుకొని ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. ఇంకా కేటీఆర్ గారు చెప్తున్నటువంటి పనికిరాని మాటలు, ఇవాళ నారు పోసి నీరు పెట్టి మందు కొట్టి కలుపు తీసి కోత కోసి పంట తెచ్చి మీ కుటుంబం తిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏరే పార్టీలకి గంజి పోసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ పనికిరాని మాటలు చెప్తున్నారు. మీ ఆస్తులు ఎన్ని, మీ 10 ఏళ్లలో మీరు తీసుకున్న పదవులు ఎన్ని, అదేవిధంగా మీ కమ్యూనిటీలో ఉన్న ఓటు బ్యాంక్ ఎంత, ఇవాళ ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ ఎటుపోయారు. శంకరమ్మ కొడుకు త్యాగ పొలానికి కనీసం శంకరమ్మకి ఒక నామినేట్ పోస్ట్ ఇచ్చే స్థాయిలో కూడా లేని టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని పనికిరాని మాటలు మాట్లాడతారు. మీ ఆస్తులు అవాళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇవాళ్ళు ఎన్ని ఉన్నాయి. ఇవాళ 10 సంవత్సరాల్లో మీకు ఇస్తే మీరు ఎంతమందికి ఉద్యోగాలు తెప్పించారు, ఎన్ని రేషన్ కార్డులు తెచ్చారు, పేదవాడికి మీరు చూపించింది ఏది? మీరు పెట్టినటువంటి ప్రతి స్కీము ఒక స్కాము. మీరు ఎక్కడికి వచ్చినా ఛాలెంజ్గా నేను కోదాడ నుంచి ముదిరాజ్ సంఘం తరఫున నేను ఇక్కడికి రావటం జరిగింది. మీరు ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా మీరు ఛాలెంజ్కి వస్తే నేను రావటానికి సిద్ధంగా ఉన్నా. ఈ 10 సంవత్సరాలలో మీరు దోచుకున్నటువంటి అన్నిటికీ ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు సంపాదించిన అక్రమ సొమ్ముతో ఇవాళ మళ్ళీ జనాల్లోకి వచ్చి మాయమాటలు నేర్చి ఈ రోజున గాలి మాటలు మాట్లాడతారు. కేటీఆర్ గారికి ఒకటే మాట చెప్తున్నా, నువ్వు చేసిన 10 ఏళ్ల పరిపాలనలో ఏం చేసినవు అనేది గుండె మీద చేసుకోండి. ఒక ముదిరాజులలో 54 లక్షల మంది ఉన్న ముదిరాజులకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మీరు ఎన్ని పదవులు ఇచ్చారు? అదేవిధంగా బీసీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ఎస్టీ మైనార్టీలకు కానీ మీరు ఇచ్చిన పదవులేంది? మీ కమ్యూనిటీలో 13 ఎమ్మెల్యేలు, 4 మంత్రులు, మీరు మెయిన్ శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఈ రకంగా మీరు గాలి మాటలు ఇవాళ మాట్లాడతారు. కవిత జనాల మధ్యలో ఓడిపోయి ఇవాళ నీ పార్టీ నువ్వు అధికార నాయకుడు అయ్యి మళ్ళీ బిడ్డకెళ్ళా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చావు. ఓడిపోయిన వ్యక్తి ప్రజలు రిజెక్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ నామినేట్ పోస్ట్ ఎట్లా ఇచ్చారు? ఇవాళ వేదిక మీద మాట్లాడతారు మీరు ప్రతి ఒక్కళ్ళు. రాబోయే రోజుల్లో మీరు తెరమరుగై కాన్ రాకుండా పోతారు, పుట్ట గతులు లేకుండా పోద్ది. టీఆర్ఎస్ పార్టీ అనేది శ్మశానంలో
బూడిదలా కలిసిపోద్దని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. రైట్. మరి ఈ రోజు మరి నవీన్ కుమార్ యాదవ్ మరి ఒక బీసీ బిడ్డ, మరి బీసీ బిడ్డ పోటీగా నిలబడ్డప్పుడు మరి మిగతా పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల నుంచి కూడా పోటీ దట్టంగా వస్తుంది. మరి వాళ్ళు గట్టిగా పోటీ చేస్తున్నారు కదా, మరి బీసీలకు మరి న్యాయం ఈసారైనా జరుగుతుందంటారా? బీసీలకు రాజ్యాధికారంలో భాగంగా నవీన్ కుమార్ గెలిచే అవకాశం ఎంతవరకు ఉందంటారు? 100% ఇంతకుముందే చెప్పా మీకు, 50,000 మెజార్టీతో నవీన్ కుమార్ గారు గెలుస్తాడు. మా అధిష్టానం అన్ని రకాలుగా చూసి, వ్యక్తి మంచివాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు, ప్రతి పేదవాళ్ళకి, బడుగు బలైన వర్గాలకి ఆశాజ్యోతి, వర్క్ చేసే వ్యక్తి అనే చెప్పి మా పార్టీ అతనికి సీటు ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా గెలుస్తాడు అని మేము సభాముఖం చెప్తాం. ముదిరాజ్ కమ్యూనిటీ కూడా మొత్తానికి తరలి వచ్చింది. 54 లక్షలకు పైగా ముదిరాజ్ జనసంఖ్య ఉంది మాకు రాష్ట్రంలో, కానీ దక్కవలసిన ప్రాతినిధ్యం దక్కట్లేదు. మరి ఇప్పుడు మా బీసీ బిడ్డ నవీన్ కుమార్కు ఒక అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని మేము పరమ అవకాశంగా తీసుకొని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సార్, మీ పేరు చెప్పండి, ఎట్లా ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ముసి శ్రీనివాస్ అండి, కోదాడ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం కన్వీనర్ని. మేము మా కోదాడ నియోజకవర్గం ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఎమ్మెల్యే గారి తరపున నవీన్ యాదవ్ గారికి ప్రచారం భాగంలో వచ్చాము. ఈనాడు బీసీల ఆత్మగౌరవానికి, బీఆర్ఎస్ పార్టీ అహంకారానికి మధ్యన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వారి యొక్క ప్రలాభాలు కేవలం నీటి మీద రాతల్లాగా మిగిలిపోయే రోజులు వచ్చినాయి. బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారు, రాష్ట్రంలో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల వారు, ఎవరైతే అన్ని కులాల్లో ఉన్నటువంటి బీసీలు ఒకరికొకరు చెప్పుకొని రేపు 14వ తారీఖు పెట్టెలిప్పిన తర్వాత గుండెలు పగిలిపోయేటటువంటి తీర్పు రాబోతుంది. కేవలం ఏమి పథకాలు అమలు చేసిండ్రని చెప్తున్నారు, ఎందుకు ఓటేయాలని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సన్న బియ్యం ఇచ్చినందుకు వేయకుండా ఉండాలా? ఉచిత బస్సు పెట్టినందుకు వేయకుండా ఉండాలా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి పేదలకి కరెంటు ఇస్తున్నందుకు వేయకుండా ఉండాలా? దేనికి వేయకుండా ఉండాలనో బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. వాళ్ళు సబ్స్టేషన్లో ఉండి వాళ్ళు ఓడిపోతాం అనేటటువంటి విషయాన్ని గ్రహించి కేవలం మాటలతోటే వాళ్ళు మేము గెలుస్తామనేటటువంటి గాంభీరాన్ని, మేకపోతు గాంభీరాన్ని ప్రదర్శిస్తారు తప్ప వాళ్ళ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చే వరకు వారికి ఆదరించేటటువంటి వారు లేరు. ఎందుకంటే వారు కేవలం మాటలతోటే కోటలు కట్టి ఈనాడు బడుగు బలహీన వర్గాల్ని అధికారంలో ఉన్న నాడు తొక్కిపట్టినటువంటి పార్టీ. ఆనాడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని కనీసానికి తన సీటు పక్కన కూర్చుంటే లేచి పక్కన కూర్చొని చెప్పినటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఇవాళ మేము బీసీలకు పెద్దపీట వేస్తానంటే నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ గారు ఆనాడు జోడో యాత్రలో ఏదైతే మాట ఇచ్చిండో, ఇచ్చిన మాట ప్రకారంగా 42% బీసీల కొరకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో కల్పించేటటువంటి దాంట్లో భాగస్వామ్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేస్తే, మేము బీసీల కోసమే పుట్టినటువంటి పార్టీ మాది, బీసీలు అంటే మాకు అనేకమైన ప్రేమని చెప్పేటటువంటి బీజేపీ పార్టీ మొకాళ్ళు వడ్డి ఈనాడు 42% కానియకుండా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? కేవలం అసెంబ్లీలో తీర్మానించి 2-1 ఈ యొక్క 42% వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే విధంగా అమలు చేస్తే మన ఉనికి కోల్పోతామని చెప్పేటటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ని వంచన చేయాలని చూస్తున్నది. కానీ ఈ బడుగు బలహీన వర్గాలు 80% పైగా ఉన్నటువంటి మైనార్టీలు కానివ్వండి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏకమై ఇప్పుడు మేము కొట్టే దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఆయనకి పెట్టెలిప్పిన తర్వాతనే తెలుస్తుంది తప్ప ఇది కేవలం ఆయన బట్టి ఏదో 200 రూపాయలకి 300 రూపాయలకి వచ్చి మాకు ప్రచారం చేస్తున్నారు అనుకుంటారు. వచ్చిన ప్రచారం చేసే వాళ్ళందరూ హస్తం గుర్తుకోట్లు వేసేలే, వాళ్ళకి అయ్యాలు తెలుస్తుంది, ఇవాళ తెలదు. ఎందుకంటే మేము ఆనాడు పిలుపునిచ్చినాం. ముదిరాజ్ సంఘం 54 లక్షల మంది జనాభా ఉంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేనటువంటి కేసీఆర్ ఇవాళ బీసీల కోసం నేను చేస్తానంటే నమ్ముతారండి? కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది. మాకు ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే వాకిటి శ్రీహరి గారిని మంత్రి పదవి ఇచ్చింది. తర్వాత బొర్రా జ్ఞానేశ్వర్ గారికి చైర్మన్ పదవి ఇచ్చింది. మా కోదాడ నియోజకవర్గంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మల్ల యాదవ్ గారని ఎమ్మెల్యే ఉంటే కనీసానికి మాకు గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా కేవలం వారి యొక్క
అనుచరగణానికి వారి యొక్క కనుసైగలతోటి నడిచేటటువంటి వ్యక్తులకు ఇచ్చుకురు తప్ప మాలాంటి వాళ్ళని చూడలేదు. ఈనాడు పద్మావతి గారు వారు అన్ని కులాలని ఐక్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి మొత్తం బీసీలు కూడా పద్మావతి గారిని 58,000 పైచులతో గెలిపించారు. అదేవిధంగా అదే విధంగా ఇక్కడ పునరావృతం కాబోతుంది. 50,000 పైచులకు మెజార్టీ తోటి అఖండమైనటువంటి విజయాన్ని నవీన్ యాదవ్ గారు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బీసీలు ఐక్యంగా ఉన్నారనేది చాటడానికి మేము ఇక్కడికి వచ్చినాం. తప్పనిసరి ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. మా సామాజిక వర్గాల ముదిరాజుల ఒక్క ఓటును కూడా చీలకుంట వేయించే బాధ్యత తీసుకొని గ్రామాల గల్లీన బస్తీలో తిరుగుతున్నాం. వాళ్ళ యొక్క కళలు పవిటి కళనే మిగులుతాయని మేము తెలియజేస్తున్నాం. నా పేరు చింతకాయల ఉపేందర్. మాది కోదాడ నియోజకవర్గం, మునగాల మండలం, మునగాల గ్రామ మాజీ సర్పంచ్ని. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నవీన్ కుమార్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే వారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఈ ప్రాంతంలో వారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వారు అత్యధికంగా గెలుస్తారని మా యొక్క విశ్వాసం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ముదిరాజు కులస్తులను కూడా మేము అందరినీ కలిసి మరి వారికి వేయాలని మేము మనస్ఫూర్తిగా వాళ్ళని కోరటం అయింది. వారు కూడా స్వచ్ఛందంగా తప్పకుండా మనం బీసీలం కాబట్టి, బీసీ బిడ్డ కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ గారికి తప్పకుండా వేస్తామని చెప్పడం జరిగింది. వారు రేపు ఎన్నికల్లో దాదాపుగా 50,000 మెజార్టీతో గెలుస్తారని మా యొక్క విశ్వాసం. అదేవిధంగా మరి ఇవాళ కేటీఆర్ గారు ఎన్నో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి ఏనాడో 50-60 సంవత్సరాల కింద కట్టినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ ఈ రోజు వరకు చెక్కు చెదరలేదు. మరి మొన్న కట్టినటువంటి కాళేశ్వరం మరి 1,00,000 కోట్లు పెట్టి కట్టినా కూడా 5 సంవత్సరాలు కూడా లేకుండా 3 సంవత్సరాలనే కూలిపోవడం జరిగింది. మరి ఇటువంటి అవినీతి చేసినటువంటి గత ప్రభుత్వంలో మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి ఈనాడు 70,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు దాదాపుగా 10-12 సంవత్సరాల సంది కూడా రేషన్ కార్డులు లేనటువంటి పేదవారికి ఈ రోజున రేషన్ కార్డులు కల్పించడం జరిగింది. అదేవిధంగా సన్నబియ్యం కూడా ఈ యొక్క రాష్ట్రంలో సన్నబియ్యం ప్రవేశపెట్టి ఈరోజు అందరూ కూడా తృప్తిగా భోంచేస్తున్నారు 3 పూటల. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది, ఎంత గతంలో ఏం చేసింది అనేది కాదు. గతంలో చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ యొక్క చిల్లర చితక పార్టీలు అన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి మరి జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం చేసి లక్షలాది ఎకరాలకు నీరు అందించినటువంటి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి రేపు ఎన్నికల్లో మరి నవీన్ కుమార్ యాదవ్ గారు అత్యధికంగా మెజార్టీతో గెలుస్తారని మేము మా యొక్క విశ్వాసం. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి నవీన్ కుమార్ గారి యాదవ్ గారి చేసినటువంటి సేవల్ని చూసి వారి గుర్తించి ఇక్కడ పార్టీ కూడా హైకమాండ్ కూడా వారికి టికెట్ ఇవ్వటం జరిగింది. వారు రేపు తప్పకుండా 50,000 మెజార్టీతో గెలుస్తారని తెలియజేస్తున్నాం. ఎత్తరన్న ముదిరాజుల జెండను ఎదకద్దుకోర మన కులము జెండను పట్టరన్న కాంగ్రెసు బాటను నన్నకు ఓటయ్య గదల నువ్వురా ఎత్తరన్న ముదిరాజుల జెండను ఎదకద్దుకోర మన కులము జెండను ఆ జెండా ఈ జెండా ఏ జెండా కాదురా నవీనన్న జెండరా అది కాంగ్రెసు అండరా ఎత్తరన్న బల ఎత్తరన్న ముదిరాజుల జెండను ఎదకద్దుకోర మన కులము జెండను పేదొల్ల పెన్నిది నవీనన్న గాదరా బీసీ బిడ్డెనురా మేము మీకు అండరా ఎత్తాము ఓటురా గెలిపించి తీరుతాం ఎత్తరన్న బల ఎత్తరన్న ముదిరాజుల జెండను ఎదకద్దుకోర మన కులము జెండను. జై కాంగ్రెస్, జై జై ముదిరాజు.